ఆనాడు మరి మల్లు అనంతరాములు గారు మరియు సర్వేలు జయపాల్ రెడ్డి గారు మరియు యజ్ఞ కిష్టారెడ్డి గారు మరియు ఆ రోజు పార్టీలో ఎన్టీ రామారావు గారిని కూడా మనం సేవలు అందిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి నుంచి టీపీసీసీ కోఆర్డినేటర్ స్థాయికి పదవులతో కాంగ్రెస్కర్తగా పనిచేయడం జరిగింది. 2023 కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడానికి ముందుంటామన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి పేసీలో వినతి చేయడం జరిగింది. అయినను నాకు న్యాయం జరగకపోక నేను మరి నా పైన అత్యాయత్నం జరిగిందానిపై డీజీపీ గారు కూడా వినతి చేయడం జరిగింది. అత్యాయత్నం చేసిన వారిని కాపాడుతూ ఇందిరమ్మ కమిటీలో వివిధ స్థానాల్లో పదవులు ఇచ్చి ప్రత్యక్ష దాడికి నా పైన పురగొల్పే మరియు మళ్ళీ మరి మీనాక్షి నటరాజన్ చేయడానికి దరఖాస్తు చేయడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో 35 సంవత్సరాల నుంచి నా గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ రాకపోతే గౌరవ మరి గ్రామ పంచాయతీ మినిస్టర్ సీతక్క గారిని ప్రత్యక్షంగా కోరి ఎస్సీ రిజర్వేషన్ మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నా కుటుంబం నుంచి ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి అభ్యర్థించి తర్వాత నేను మొన్న ఎలక్షన్ లో పార్టీ కంటెస్టెడ్ చేయించడం జరిగింది. కంటెస్టెడ్ చేయించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా నన్ను ఓడగొట్టాలని కక్షపూర్వకంగా కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కనుగొనలేని రీతిలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థి అని చెప్పేసి పెట్టి ఈరోజు నన్ను ఇబ్బందులకు గురి చేసి వాడు పార్టీ ప్రత్యక్ష ప్రచారం చేపించి మరి వారు నిలబెట్టిన అభ్యర్థి కూడా ఓడిపోయి అక్కడ ఈరోజు బీఆర్ఎస్ వచ్చింది. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి నేను డీసీసీ గారికి కంప్లైంట్ చేయకపోతే నా పైన ప్రత్యక్షంగా దాడి చేయడం జరిగింది. మా అమ్మగారు మరి వారు ఏంటంటే భయపడుతుంది, ఆవేదన గురై ఎక్కడో ఉన్న గ్రామం నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి ఈ స్థాయి వరకు వచ్చి మాట్లాడాలంటే మాకు న్యాయం జరగక దూరం వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా నేను మా అమ్మ ఆవేదన కోసమే ఇంత దూరం రావచ్చి మా ఆవేదన వ్యక్తపరుస్తున్నా. ఇప్పటికైనా కూడా జనంపల్ హండ్రెడ్ గారిని కోరుతా ఉన్నాను, కార్యకర్తల పైన హత్య రాజకీయాలు చేయవద్దని కోరుతా ఉన్నాను. పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ సార్ గారు కూడా మా కార్యకర్తల పైన మాకు న్యాయం జరగడానికి మరి వారు అవకాశం ఇవ్వాలని మాలాంటి యువతకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గతంలో కూడా నా పైన అత్యాయత్నం చేపించి కౌంటర్ కేసుగా నాకున్న గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా 2 మహిళలపై మానభంగం చేస్తున్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలతోని సాక్ష్యం పెట్టించి అర్ధరాత్రి 1 గంటలకు నా పైన మానభంగ కేసు కూడా కట్టించారు. ఇప్పటికి నేను కోర్టు పోతా ఉన్నాను. నా కష్టార్జంతో 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపొందడానికి 50% నా కష్టార్జంతో గెలిచినటువంటి ఈరోజు ఎమ్మెల్యే హండ్రెడ్ రెడ్డి గారు అతను అసలు ఏం ఆలోచన చేసి ఎందుకు ఇలా చేస్తున్నారో నాలాంటి కార్యకర్తల పైన ఇలాంటి హత్య రాజకీయాలు చేయదని ప్రత్యక్షంగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క గారిని తర్వాత పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సార్ గారిని నేను ప్రత్యక్షంగా కోరుతా ఉన్నాను. నాకు న్యాయం జరగకపోతే గాంధీ భవన్ వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలా నా కొడుకును చంపనికే అనదు రెడ్డి వస్తున్నాడని బాధ తట్టుకోక ఓడిపోయినా కానీ నేను ఇంత దూరం వచ్చినా నా కన్ను కనబడక ఆపరేషన్ చేసినా కానీ ఇంత దూరం వచ్చినా చదువుకుంటా మాకు మీరే సాయం చేయాలి. మళ్ళీ రావు సారు రేవంత్ రెడ్డి మీ చేతిలో పెట్టిపోతున్న సంపాదన చంపుండ్రి, నా కొడుకుని ఏమన్నా చెయ్యింది సార్. నాకు ఇదే ఆకర్షగా నేను మాట్లాడానికి తలుచుకోలేదు. నేను మా దుఃఖం మీనుండా మీ దయా మీ ధర్మం నా పిల్లగాని మీ చేతిలో పెట్టా. నా చేత కాదు మాట్లాడనీకే. కళ్ళు ఆపరేషన్ చేసుకుంటే కూడా ఏడ్చి ఏడ్చి నేను మీ కళ్ళు పోగొట్టుకున్నా. మీ ఇష్టం, నా పిల్లగాని ఏ తీరు అన్న చెయ్యండి. నా పేరు వెంకటమ్మ, మల్లాపురం కొప్పుల వెంకటమ్మ.
నా కొడుకు పేరు మధు కొప్పుల మధు అంటే పదసేవకుడు అని పోయింది. నేను నా ఓటు వచ్చినప్పటి సంది నేను కాంగ్రెస్కు నా భర్త అయినా నేనైనా మా ఇంటికాంటి మేము వేసినాం. నాకు ఇప్పుడు వచ్చింది బలవాని నా కొడుకుని జాడ పట్టిస్తే నా కొడుకుని కూడా ఓడగొట్టిండ్రు. ఇప్పుడు మీరే బాగుపరచాలని నా కొడుకుని ఏ తీరన్నా ఏంది పెళ్లి కూడా చేసుకోలే నా కొడుకు. ఇది గెలిచితే నేను చేసుకుంటాను అనుకున్నాడు. మరి పెళ్ళన్న చేయండ్రి అని జీవన్న అని రక్షించుండ్రి. ఇంతే మీ చేతిలో పెట్టా మల్లిరావు చేతుల అనంతరాలు ఏంది అమ్మా రాజవేంద్ర రేవంత్ రెడ్డి వాళ్ళ చేతిలో పెట్టి నేను పోతుండా. మీ ఇష్టం నా కొడుకుని ఏమన్నా చేయండి, ఏందన్నా చేసి నా కొడుకుని నాకు మంచిగా చూపిండ్రి. 2021లో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పేసి దాదాపు అక్కడున్న బీఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో సమస్యలపై నేను దాదాపు ఒక 300 మంది రైతుల సమస్య కోసం ఆమరణ దీక్ష చేయడం జరిగింది. అట్టి సమస్య పైన కాంగ్రెస్ కార్యకర్తగా నా గల వినిపించినప్పుడు ఆ రోజు అనిరుద్ రెడ్డి కానీ ఎవరు కానీ లేరు. 14 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాను. అయితే ఆ రోజు కక్షపూతంగా నా పైన మరి బీఆర్ఎస్ కార్యకర్తలతో నా అత్యాయత్నం చేస్తే అదే రోజు ఈ రోజు 2 మంత్రులు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారు ఆ రోజు ప్రత్యక్షంగా ఆ రోజు నా ఎస్పీకి ఫోన్ చేసి మా కార్యకర్త తప్పు చేస్తే కేసు కట్టండి, తప్పు లేకపోతే వారిపైన కేసు పెట్టండి అంటే వారిపైన కేసు నమోదు కావడం జరిగింది. ఇప్పటికీ 2020 నుంచి ఇప్పటికి కేసు కొనసాగుతుంది. అందులో మా చుట్టం నుండి మా చుట్టం పేరు తీసేయమని చెప్పేసి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి నన్ను ప్రత్యక్షంగా నేను పార్టీలో లేకుండా చేస్తాను బెదిరింపు చేస్తా ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాకముందుకు నా సొంత ఇంటికి పోవడానికి కూడా రోడ్డు పైన సీసీ రోడ్డు పైన గుంతలు నిర్మించి ఇబ్బందులు పెట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను ప్రత్యక్షంగా అధికారులకు దరఖాస్తు చేసుకొని అట్టి నిర్మాణాలు తొలగించామని చెప్పేసి నేను అధికారులను మీరు కోరుతా ఉంటే అధికారులు ఆర్డర్ ఇచ్చారు. నాకు ఆర్డర్ వస్తే అక్కడ సస్పెండ్ చేయాల్సినటువంటి సెక్రటరీని నియోజకవర్గం ఇప్పుడు కొనసాగుతున్న జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ప్రమోషన్ చేసి డిప్యూషన్ లో తీసుకొని పోయారు తప్ప సస్పెండ్ చేయనిలే. తర్వాత మా గ్రామానికి మండల కేంద్రం నుంచి మా గ్రామానికి 6 కిలోమీటర్ల రోడ్ ఉంటే రోడ్ పైన యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా నేను ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కొట్లాడి రోడ్ వేయించిన. ఆ రోడ్ వేయించిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మండల పరిషత్ అల్వాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో టిప్పర్లతో కేరళ మట్టి రవాణా చేస్తే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తే నేను ప్రత్యక్షంగా మరి పోలీసులకు ఆశ్రయిస్తే నా పైన అత్యాయత్నం చేపించారు. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు వాళ్ళ దందాకి అడ్డుకున్నాని చెప్పేసి అత్యాయత్నం చేపిస్తే ఆ అత్యాయత్నం తర్వాత ఎస్పీ దగ్గరకు కాంప్లీట్ చేస్తే ఎస్పీ దగ్గర కాంప్లీట్ చేసిన తర్వాత 6 మంది నా పైన ప్రత్యక్షంగా దాడి జరిగిన తర్వాత 6 మంది పైన కేసు నమోదు కావడం జరిగింది. నా పైన కేసు నమోదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఎమ్మెల్యే గారు మండలిపై ఇద్దరు కలిసి నా పైన ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ భార్యలతోని దాదాపు 50 years ఏజెస్ ఉంటాయి వాళ్ళకి ఉదయం 7:30కి వాళ్ళని వివస్త్రం చేసి మానభంగం చేయబోతున్నట్టు అక్కడ లేని వ్యక్తులను సృష్టించి ఉన్నట్టుగా క్రియేట్ చేసి అర్ధరాత్రి 1 గంటలకు నా పైన మానభంగం కేసు కట్టారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను జెండా మోసి గెలిపించుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పైన ఎలాంటి కేసులు మొదటి మానభంగం కేసు కట్టించిన ఘనత జనంపల్లి అనిరుద్ రెడ్డి గారిదే ఉంటుంది. అదే మట్టిలో అదే అక్రమ మట్టి కొడుతుంటే కాంగ్రెస్ కార్యకర్త ఆ టిప్పర్ల ప్రమాదానికి చనిపోవడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా ఆ రోజు వచ్చిన పత్రికా తర్వాత నేను సీతక్క దగ్గరికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి తర్వాత వీళ్ళందరి తర్వాత నేను ప్రత్యక్షంగా కోరి నేను నా గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటే నా పైన రేపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నా పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తూ నేను ఒక దళిత సమాజ వర్గానికి చెందిన వాడని చెప్పేసి పార్టీలో
ప్రజాక్షేత్రంలో నాకున్న గుర్తింపుని లేకుండా తన రాజకీయ చిరుతతోని నాలాంటి కార్యకర్తలను అణిచివేసే కార్యక్రమం చేస్తూ అత్యాయత్న రాజకీయాలు కూడా ప్రత్యక్షంగా చేస్తున్నారు. నేను చనిపోతే నా కుటుంబానికి ప్రమాదం అయితే జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హంగురెడ్డి బాధ్యుడు. నాకు నా భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు, మరియు మా పిసిసి మహేష్ కుమార్ గారు సార్ ప్రెసిడెంట్ గారు మాలాంటి కార్యకర్తలకు న్యాయం చేయాలని నేను ప్రత్యక్షంగా కోరుతా ఉన్నాను. రేపు గాంధీ భవన్కి వెళ్ళి వినతి చేసుకొని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా ప్రాణాలు అర్పించడానికైనా నేను రేపటి కార్యాచరణ చేస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను.